హలో వస్తున్నా భయ చూస్తున్నాం కదా సార్ సార్ వస్తాను. ముందు ఎలనూరు మండలంలో ఇప్పుడు 10-15 వేలు మెజార్టీ వచ్చే మండలం మా మండలం వైసీపీకి. అట్లాంటి పరిస్థితుల్లో నన్ను డిప్యూటీసీకి ప్రభాకర్ రెడ్డి గారు ప్రోద్బలం చేసి నన్ను పోటీ చేయడం జరిగింది. ఆడ బీసీ సామాజిక వర్గానికి నా మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి కొడుకు పోటీ చేయాలని ఫస్ట్ ప్లానింగ్లో ఉంటూ, తర్వాత నేను పోటీ చేస్తాననే ఉద్దేశంతో కొడుకును డ్రాప్ చేసి ఒక బీసీ సామాజిక వర్గానికి బోయ కులస్తులను పెట్టి, అంటే మా మండలంలో బోయ కులస్తులు రెడ్డి కులస్తులు ఈక్వల్, ఎటు తిరిగి ఓడించాలా అనే పెద్దారెడ్డి పట్టుబట్టి బీసీ సామాజిక వర్గాన్ని అయిన బోయ కులస్తుని పెట్టి నన్ను ఓడించడం జరిగింది. 10,000-12,000 వచ్చే మెజార్టీని 3,000తో ఓడిపోయా. అయినా బాధపడలే. నేను ఆ రోజు చెప్పా, మనం బీసీ సామాజిక వర్గాన్ని పెడదాం, గెలిపించుకున్నాం ఇస్తూరి, ఈ విధంగా ఉంటుంది పరిస్థితి అని చెప్తే వినకుండా నన్నే పోటీ చేయబోలా. ఎమ్మెల్యే గారు మీరుంటేనే పోటీకి గెలగలుగుతుంది, యామిని బాల గారు మీకు ఇబ్బంది ఉండదు, అన్ని విధాల పార్టీ చూసుకుంటా ఉన్నారు. 2014లో మా అన్నం చంపారు కేదార్నారాయణ. నేను గన్మెన్లకు అప్లై చేసుకున్నాను, గన్మెన్లు ఇవ్వలేదు. ఫర్దర్ మళ్ళా అదే మాదిరి ఇబ్బంది పడుతూ వస్తూ 2019లో సీఎం పొజిషన్లో మళ్ళీ మా కుటుంబ సభ్యులను మళ్ళా ఏజెంట్లు పెట్టాను. పెడితే పట్టుబట్టి నా పంచాయతీలో ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి మేము ఏకగ్రంగా సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయారు. 350 గెలిచా వచ్చాం. అట్లా పంచాయతీలో మా అనుచరులను భయభ్రాంతులు చేసి పెద్దారెడ్డి గారు ఓటింగ్ రానికుండా మమ్మల్ని 100 ఓట్లతో ఓడిపోయారు సర్పంచ్కు. ఫస్ట్ టైం ఓడిపోవడం, మా ఓటమి చేసి చూడడం, కేవలం చేసి వాళ్ళ ప్రోద్బలంతో పోయాం. పెద్దారెడ్డి రాయబారం పంపించాడు. ఇంత చేసి కూడా మాకు పార్టీలో సరైన గుర్తింపు లేదు, సరైన గౌరవం లేదు. 15 పిల్లలకు చెప్పేది పరిస్థితి పోయి నా విలేజ్లో నేను అడుక్కునే పరిస్థితికి వచ్చాను. పార్టీలో సరైన గుర్తింపు లేదని చెప్పి నేను పార్టీ పెద్దలకు తెలియజేయడం జరిగింది. పార్టీ ఆఫీస్కి పోయి మొన్న 26వ తారీఖు వాళ్ళు చెప్పిన వాళ్ళకందరికీ చెప్పడం జరిగింది. ఈ విధంగానే ఎమ్మెల్యే మాకు అర్థం కావడం లేదు. మాకు సింగమల కాన్స్టిట్యున్సీలో శ్రావణ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అనేది అర్థం కావడం లేదు. మొన్న రీసెంట్గా పెద్దారెడ్డి గారిని నియోజకవర్గం బహిష్కరణ అని వచ్చింది కొంచెం పేపర్. ప్రభాకర్ రెడ్డి ఒత్తిడి ప్రభాకర్ రెడ్డి అనుచరులకు ఇన్ని చేసిన వాళ్ళకు మీకు ఫీల్డ్ అసిస్టెంట్ కావాలా, స్టోర్ కావాలా అంటుంది. నేను వైసీపీ గవర్నమెంట్లోనే మా ఫీల్డ్ అసిస్టెంట్ను కోర్టుకు పోయి అదే వ్యక్తిని తిరిగి 2.5 సంవత్సరాలకు మళ్ళీ తెచ్చుకోగలిగినాను కోర్టు ద్వారా మా ఫీల్డ్ అసిస్టెంట్ను. ఇప్పుడు నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్స్కో స్టోర్ వాళ్ళకి ఇస్తా ఉంటుంది. నా పేరు భార్గవ నాయుడు అండి. నేను వాసాపురంలో కేదార్ నాయుడు గారి అబ్బాయిని. అండ్ మా నాన్నని 2004లో మర్డర్ చేయడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను ఈరోజు పార్టీ మీద ఒక నమ్మకంతోనే మేము ఈరోజు ధర్నా కూర్చోవడం జరిగింది. పార్టీ మీద ఎలాంటి దుష్ప్రచారం కాదు, ఇది పార్టీ దృష్టికి మా బాధలు వెళ్ళడం లేదన్న ఉద్దేశంతోనే పార్టీ ఆఫీస్లో కూర్చొని ధర్నాకి శాంతియుతంగా మా కుటుంబ సభ్యులతో కూర్చోవడం జరిగింది. ఈరోజు మా మా బాధ మా బాధ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుంది. ఎందుకంటే నన్ను చదివించిన వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివాను, ట్రస్ట్ తరపునే ఈరోజు ఇంతవాడిని అయ్యాను. నన్ను చదివించిన వ్యక్తి మాకు అన్యాయం చేస్తారనేది నాకు ఉత్తమాట. ఈరోజు కాదు, ఎప్పటికీ మేము పార్టీ మారే వాళ్ళం అయితే కాదు. కానీ పార్టీలో సరైన గుర్తింపులు మాకు లేదనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్లో కుటుంబ సభ్యులమంతా వచ్చి కూర్చొని శాంతియుతంగా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు మేము మా పల్లెలలో, మా చుట్టుపక్కల పల్లెలలో న్యాయము అన్యాయము ఏదైనా జరిగినా కూడా మా ఇంటికి వచ్చి ఏదైనా కానీ చెప్పుకుంటే మేము ఏదైనా వాళ్ళు చేయడం అట్లాంటి పెద్ద కుటుంబంలో పుట్టి మేము ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ స్టోర్, మా సొంత పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్ స్టోర్ కోసం మేము అడుక్కున్నా కూడా ఇచ్చే పరిస్థితిలో లేని పరిస్థితి అయిపోయింది మాది ఈ పార్టీలో, మన తెలుగుదేశం పార్టీలో. మా బాధ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు న్యాయం చేస్తారని నమ్మకం మాకుంది. అందుకే మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. పెట్టాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను, నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఆయన మమ్మల్ని గుర్తించి మమ్మల్ని మా సమస్య ఏదైతే ఉందో అది సాల్వ్ చేస్తారనే నమ్మకం మాకుంది. ఎమ్మెల్యే గారు ఎవరి మాటలు వింటున్నారో తెలియట్లేదండి. ఎమ్మెల్యే గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ కోసం పనిచేసే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయాలి. వ్యక్తిగతంగా ప్రోద్బలం ఇప్పుడు
చుట్టుపక్కల ఎమ్మెల్యేలు పిఏలు వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళ ప్రోద్బలంతో షోరూమ్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఇస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకైతే ఇవ్వడం లేదమ్మా. మేము దాని గురించి అడగడం జరుగుతుంది. మాకు న్యాయం కావాలి. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అచ్చెన్నాయుడు గారిని నేను ఇదే కోరుకోవడం జరుగుతుంది. మాకు సరైన గుర్తింపు పార్టీలో కల్పించండి.